మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్లో అసలు స్టాండర్డ్సే లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. నెలకు 1,00,000 జీతంతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు. రాత పరీక్ష లేదు. ఇండియన్ నేవీలో ఆఫీసర్ కావాలనుకునే యువకులకైతే కేంద్ర ప్రభుత్వం ఇండియన్ నేవీ శుభవార్త అందించింది. షార్ట్ సర్వీస్ కమిషన్ అంటే ఎస్ఎస్సి ఆఫీసర్ జనవరి 2027 కోర్సుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తుంది. ఇక ఈ ఎస్ఎస్సి ఆఫీసర్ కోర్సు 2027 జనవరి నెల నుంచి ప్రారంభం కానుంది. శిక్షణ పూర్తయ్యాక అభ్యర్థులను ఇండియన్ నేవీలో వివిధ బ్రాంచ్లలో అయితే ఆఫీసర్లుగా నియమించనున్నారు. ఇక దేశ సేవ చేయాలనుకునేటువంటి యువతకు ఇది గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 260 షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది ఇక ఇండియన్ నేవీ. అయితే ఈ అవకాశానికి దరఖాస్తు చేసుకోవాలనుకునేటువంటి అభ్యర్థులు ఫిబ్రవరి 24, 2026 లోపు తప్పనిసరిగా అయితే ఆన్లైన్లో అప్లై చేయాలి. అయితే ఇప్పుడు ఇండియన్ నేవీలో అకాడమీ అంటే కేరళ రాష్ట్రంలోని ఎజిమలలో ఉన్నటువంటి INAలో అయితే ఈ అభ్యర్థులు అయితే వీళ్ళకి శిక్షణ అయితే అందించనున్నారు. ఇక ఈ శిక్షణ కాలంలో శారీరక దృఢత్వం, నాయకత్వ లక్షణాలు, సాంకేతిక నైపుణ్యాలు, ఇక మిలిటరీ డిసిప్లిన్ వంటి అంశాలపై కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్లో ఉన్న బ్రాంచ్లు, పోస్టులు వివరాలను ఒక్కొక్కటిగా అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మొదటగా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ గురించి అయితే చూద్దాం. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో అయితే GSX మరియు హైడ్రా క్యాడర్ కింద అయితే మొత్తం 76 పోస్టులు ఉన్నాయి. ఇక ఈ బ్రాంచ్లో ఎంపికైన అభ్యర్థులు నేవీ ఆపరేషన్స్, నావిగేషన్, కమాండ్ విధుల్లో కూడా కీలక పాత్ర పోషిస్తారు. ఇక పైలట్ బ్రాంచ్కు సంబంధించి మొత్తం 25 పోస్టులు ఉన్నాయండి. అయితే ఇప్పుడు నేవీ విమానాలను నడిపే బాధ్యత పైలట్లదే. ఇది అత్యంత గౌరవప్రదమైన సేవలతో కూడిన బ్రాంచ్గా చెప్పవచ్చు. ఇక నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ లేదా అబ్జర్వర్ బ్రాంచ్లో 20 పోస్టులు ఉన్నాయి. ఇక ఈ బ్రాంచ్లో ఉన్న అధికారులు నావల్ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేషన్స్లో కీలకంగా వ్యవహరిస్తారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ బ్రాంచ్లో అయితే మొత్తం 18 పోస్టులు ఉన్నాయి. ఇక నేవీ ఎయిర్ బేస్లలో విమానాల రాకపోకలను నియంత్రించే బాధ్యత వీరిదే. ఇక లాజిస్టిక్స్ బ్రాంచ్లో అయితే 10 పోస్టులు ఉన్నాయి. ఈ బ్రాంచ్లో ఉన్న అధికారులు సరఫరా, స్టోర్స్, ఇక మెటీరియల్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ సపోర్ట్ వంటి కీలక విభాగాలను కూడా నిర్వహిస్తారు. ఎడ్యుకేషన్ బ్రాంచ్లో అయితే 7 పోస్టులు ఉన్నాయి. ఇక ఈ బ్రాంచ్లో ఎంపికైనటువంటి అధికారులు నేవీ సిబ్బందికి శిక్షణ, అకాడమిక్ బోధన, సాంకేతిక విజ్ఞానం అందిస్తారు. ఇక ఇంజనీరింగ్ బ్రాంచ్కు వస్తే జనరల్ సర్వీస్ కింద అయితే మొత్తం 42 పోస్టులు ఉన్నాయి. ఇక నేవీ నౌకలు, యంత్రాలు, ఇంజిన్ల నిర్వహణ బాధ్యతలు కూడా ఈ బ్రాంచ్ అధికారులవే. అయితే సబ్మెరైన్ ట్యాంక్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో అయితే ఇక 8 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది అత్యంత ప్రత్యేకమైన, సాంకేతికతంగా క్లిష్టమైన విభాగం. అయితే ఎలక్ట్రికల్ బ్రాంచ్లో జనరల్ సర్వీసెస్ కింద 38 పోస్టులు ఉన్నాయి. నేవీ షిప్స్లోని ఎలక్ట్రికల్ సిస్టమ్స్ నిర్వహణలో ఈ అధికారుల బాధ్యత. అయితే ఇప్పుడు సబ్మెరైన్ టెక్ ఎలక్ట్రికల్ బ్రాంచ్లో కూడా అయితే 8 పోస్టులు ఉన్నాయి. ఇక సబ్మెరైన్లలోని అత్యంత సున్నితమైనటువంటి ఎలక్ట్రికల్ వ్యవస్థలను వీరు పర్యవేక్షిస్తారు. ఇలా మొత్తం అన్ని బ్రాంచ్లను కలిపి 260 SSC ఆఫీసర్ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. ఇక ఇప్పుడు అర్హతల గురించి అయితే తెలుసుకుందాం. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత బ్రాంచ్ను అనుసరించి కనీసం 60% మార్కులతో విద్యా అర్హతలు అయితే కలిగి ఉండాలి. ఇక BSc, BCom, BE, BTech, ME, MTech, MBA, MCA, ఇక PG, డిప్లొమా లేదా నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్లో సూచించిన విధంగా వయోపరిమితి కూడా తప్పనిసరిగా ఉండాలి. బ్రాంచ్ను బట్టి వయోపరిమితి అయితే మారవచ్చు. ఇక అందువల్ల అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ను జాగ్రత్తగా చదవడం అయితే చాలా అవసరం. ఇక శారీరక అర్హతలు కూడా చాలా కీలకం. నిర్దిష్ట ఎత్తు, బరువు, ఛాతీ కొలతలు, దృష్టి ప్రమాణాలు ఉండాలి. అయితే ఇప్పుడు అలాగే వైద్య పరీక్షల్లో కూడా పూర్తి స్థాయిలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇక ఈ ఎంపిక ప్రక్రియలో మొదట విద్యార్థుల అర్హత మార్కుల ఆధారంగా అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇక అనంతరం SSB ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూలో మానసిక పరీక్షలు, గ్రూప్ డిస్కషన్, వ్యక్తిత్వ పరీక్షలు, ఇక ఇంటర్వ్యూ ఉంటాయి. ఇక SSB ఇంటర్వ్యూలో అయితే విజయం సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని దశల్లో అర్హత సాధించిన వారిని తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు కేరళలోని MG మలలో
ఉన్నటువంటి ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణ అందిస్తారు. ఈ శిక్షణ కాలంలో అభ్యర్థులకు వేతనం కూడా అందుతుంది. ఈ ఎస్ఎస్సి ఆఫీసర్ పోస్టులకు ప్రారంభ వేతనం నెలకు అయితే సుమారు 1,25,000 నుంచి ఉంటుంది. అయితే దీంతో పాటు ఇతర అలవెన్స్లు సౌకర్యాలు కూడా లభిస్తాయి. ఇక దేశ రక్షణలో భాగస్వాములు కావాలనుకునే యువతకు అయితే ఇండియన్ నేవీ ఇచ్చే ఈ అవకాశం నిజంగా జీవితాన్ని మార్చే అవకాశం అని చెప్పవచ్చు. గౌరవం, స్థిరమైన ఉద్యోగం, మంచి వేతనం, దేశ సేవ అన్నీ ఒకేసారి లభించే అరుదైనటువంటి అవకాశం ఇది. ఇక అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీ కోసం అయితే వేచి చూడకుండా వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇండియన్ నేవీ అధికారిక వెబ్సైట్ను తప్పనిసరిగా పరిశీలించాలి. ఇలా ఇండియన్ నేవీ ఎస్ఎస్సి ఆఫీసర్ జనవరి 2027 కోర్సులు విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ వేలాది మంది యువతకు ఆసక్తిగా ఆశా కిరణంగా అయితే నిలుస్తుంది.